ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యావహ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీవుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మనము మన్మథనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను. ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరం అనగా 2016-17 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సహజంగా దుర్ముఖి నామ సంవత్సరం అనగా దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో, దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో, దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు. కానీ ఈ యొక్క దుర్ముఖి నామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి పనేమి లేదు. దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దుర్ముఖి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేస్తున్నాను. ఈ యొక్క కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు, ఉత్తరాస్త్రయో హస్త చిత్తార్థం కన్యా, వీటిని కలిపి కన్యా రాశిలోకి తీసుకుంటారు. కన్యా రాశి కింద వర్తిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. దుర్ముఖి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. రాజపూజ్యము 2, అవమానం 6. రాజపూజ్యం 2, అవమానం 6గా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 2016 ఆగస్టు 11 వరకు గురుడు 12వ ఇంట తామ్రమూర్తి, తదుపరి సంవత్సరమంతయు 1వ ఇంట తామ్రమూర్తి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 3వ ఇంట సువర్ణమూర్తిగా ఉంటాడు. తదుపరి 4వ ఇంట సంవత్సరమంతయు లోహమూర్తి శని. రాహువు 12వ ఇంట, కేతు 6వ ఇంట సువర్ణమూర్తులుగా చెప్పబడుతున్నది. వ్యయభావంలో గురు సంచారము చేత గురువుగారు ఉండటం వల్ల వ్యయభావంలో సంవత్సర ప్రారంభంలో శుభమూలకంగా అంటే శుభకార్యాల కోసం ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. శుభకార్యాలు చేయడం కొరకు ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. స్థాన చలనం సూచనలు కనపడుతున్నాయి. కొద్దిగా అనారోగ్య సూచనలు కూడా ఈ కన్యా రాశి వారికి దుర్ముఖి నామ సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నది. ఆగస్టు 11 నుండి జన్మరాశిలో సంచారముచే శుభమూలక వ్యయము కలుగుతుంది. అనారోగ్యము, దైవ దర్శనము. సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు శని తృతీయ సంచారముచే ధనలాభం కలుగుతుంది. రాహు వ్యయ సంచారముచే కొద్దిగా ఇబ్బందులు, ఆపదలు, ధన నష్టము, కొంత అనారోగ్యము. కేతువు షష్ఠరాశి సంచారముచే సంతోషము, శత్రునాశనము. గురు రాహు బలములు ఈ సంవత్సరం సామాన్యంగా ఉన్నాయి. శనికేతువుల బలము బాగా ఉన్నది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏ రంగము వారికైనను సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి.
వ్యవసాయదారులకు 2 పంటలు కూడా అతి కష్టం మీద కలిసి వస్తుంది. 2 పంటల మీద కూడా అతి కష్టం మీద కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు నిలకడ మీద కొంత కలిసి వస్తుంది. పాడి పరిశ్రమ, మత్స్య, పౌల్ట్రీ, గృహ వినియోగము, టాపీ పనివారు, వడ్రంగి, కమ్మరము వారికి మధ్యస్థమైనటువంటి కాలంగా నడుస్తున్నది. గృహముల్లో శుభకార్యములు, అవివాహితులకు వివాహం కానిటువంటి వారికి వివాహ ప్రాప్తి, రాజకీయ, వైద్య, విద్యారంగము, శిల్పులు, లాయర్లు, నటగాయకులు, క్రీడాకారులు మొదలైనటువంటి వారికి అతి కష్టం మీద రాణింపు కలుగుతుంది. వీరికి గురుడు వ్యయస్థానమందు సంచారము చే గృహమున కళ్యాణాది శుభకార్యములు నిర్వర్తిస్తారు. మంగళకరముగా వాతావరణము గోచరిస్తున్నది. అందరి మీద కూడా పట్టు సాధించాలనేటువంటి తపన, వ్యవహార ప్రతిబంధకాలు, సౌఖ్యకరమగు కుటుంబ వాతావరణము, ఆకస్మికంగా కొంత ధనలాభము, అధికార వృద్ధి మొదలైనటువంటివి కనపడుతున్నాయి. ఈ సంవత్సరము కన్యా రాశి వారికి ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. సమర్థతగా నిర్వర్తిస్తారు, సమర్థత పెరుగుతుంది. ఆగస్టు తర్వాత పనుల తొందర ఉంటుంది. ఇతరుల కోసమని వృధాగా కాలాన్ని వెళ్ళబుచ్చడం, కుటుంబ వాతావరణాన్ని వదిలేసి కొన్నిసార్లు బయట గడపటం, ఇంకా దూర ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అనుకోకుండా ఆధ్యాత్మిక క్షేత్రాలని సందర్శిస్తారు. కొన్ని దేవాలయ సందర్శనాలు, దైవ దర్శనం, క్షేత్ర దర్శనం ఇలాంటివి కనిపిస్తున్నాయి. జన్మగురుని సంచార కాలంలో ప్రమాదముల నుండి తప్పించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గురు సంచారం చేత ఏదన్నా ఇబ్బందులు, ప్రమాదాలు జరిగినా కూడా తప్పించుకొని బయటపడే అవకాశం ఉంది. కొంత నరముల బలహీనత, నిస్సత్తువ, దైవం పట్ల అచంచల భక్తి విశ్వాసాలను కలిగి ఉంటారు. దైవం మీద అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ముందుకు సాగుతారు, విజయాన్ని సాధిస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు సాధించబోయేటువంటి విజయాలు ముందు వారికి పునాదులుగా ఉంటాయి. జీవనం సుఖమయం అవుతుంది. రాహు జన్మరాశి సంచార కాలంలో కొంతమందికి చర్మ వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక వనరులు కొంత తగ్గుట, శత్రువర్గం నుంచి విరోధాలు, కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. భార్యకు కాస్త ఆరోగ్య భంగము, జన్మరాహు ఉన్నందువల్ల తిప్పట, అలసట మొదలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. మానసిక ప్రశాంతత లేకుండుట ఉంటుంది. వీటి యొక్క దోష పరిహారం కోసము మినుములు, ఉలవలు దానం చేయవలసి ఉంటుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. గణపతికి సహస్రనామ పూజలు, అభిషేకాలు, గణపతి ఉపనిషత్తు పారాయణలు ఇలాంటి వాటి వల్ల ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కార్యసిద్ధిని కలిగిస్తుంది. స్వార్థం కోసం ఇతరుల ప్రయోజనాలను పణంగా పెట్టి పనిచేయడం, ప్రజల ద్వారా ధనమును సంపాదించడం, కొంతమంది మత్తుమందుల వ్యాపారంలో ధనాన్ని సంపాదించడం, విదేశీ సంచారం చేయడం, అనవసర అధిక ప్రయాణాలు జన్మరాశిలో రాహు సంచార కాలములో జరుగుతుంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 తేదీలు. ఇంకా ఆ సంఖ్యలు ఆది, బుధ, గురు, శనివారములు కలిసి వచ్చినట్లయితే యోగదాయకంగా ఉంటుంది. రాహుదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనలు, సుబ్రహ్మణ్య అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు, అమ్మవారికి అభిషేకాలు, చండీ పారాయణలు, చండీ హోమాలు మొదలైనటువంటివి ఈ యొక్క దోషాన్ని పోగొడతాయి. విజయం సిద్ధిస్తుంది ఇవి చేసినట్లయితే. ఏప్రిల్ నుండి కొంచెం దేహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. తమ యొక్క క్రింది వారితో ద్వేషపూరిత వాతావరణం కలుగుతుంది. ఉత్సాహభంగంగా ఉంటుంది. భార్యకు కొంత అనారోగ్యంగా ఉంటుంది. శత్రువులతో కలహాలు, తరచూ రాకపోకలు, తద్వారా శరీరము బడలిక, ధనలాభము, ఆరోగ్యము, ఇష్టకార్య సిద్ధి, వస్త్రలాభము, స్వల్ప భోజనము, కార్యానుకూలత మొదలైనవి ఉంటాయి. మే నెలలో ఉద్యోగస్తులు పై అధికారులతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. వాతావరణము ప్రతికూల సమస్యలతో ధైర్యంగా ఎదుర్కొంటారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది, కానీ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనము ఖర్చు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యయస్థానమందు రాహువు, జూన్ నెలలో వ్యయ రాహువు, గురుడు కీర్తి వృద్ధి, తేజస్సు, బలము పెంపొందించుకొనుట, శత్రునాశనము, అన్నింటా విజయము,
పుణ్యస్థలములను సందర్శించడం వల్ల అధికారుల ప్రశంసలు, మంత్రసిద్ధి, పుణ్యపురుషుల ఆశీస్సులు లభిస్తాయి. జూలై నెలలో విదేశీ విద్యలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆగస్టు నెలలో పూర్వార్ధమంతా కూడా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పని కూడా కలిసి వస్తుంది. మిత్రాదులతో సద్గోష్ఠి, మంచి మనుషుల కలయిక, సద్గోష్ఠి జరుగుతుంది. ధైర్యము, తన యొక్క అధికార పదవిని విస్తరించుట, అధికారుల ప్రశంసలు ఉంటాయి. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. ఆదాయానికి మించినటువంటి ఖర్చును చేస్తారు, అయినా లెక్క చేయకుండా చేస్తారు. సెప్టెంబర్ నెలలో వీరికి ధైర్యము, అదృష్టము కలిసి వస్తాయి. కుటుంబ అభివృద్ధికి సహాయము తోడ్పడుతుంది. కుటుంబ అభివృద్ధి కోసం సహకారం బాగా కలిసి వస్తుంది. వీరు 3 పువ్వులుగా 6 కాయలు సంధాన వెలుగుతారు. సెప్టెంబర్ నెలలో 3 పువ్వులు 6 కాయలుగా కలిసి వస్తుంటుంది. ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ నెలలో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, చేసే ప్రతి పనిలోనూ శ్రమ, అధికారము, అహంభావతత్వము, మాట దురుసుతనము, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. యత్నకార్య సిద్ధి, వ్యాపారులకు సరుకుల ధరలు పెరగటం వల్ల విశేషమైనటువంటి ఆదాయము కలుగుతుంది. నవంబర్ నెలలో ఆధ్యాత్మిక భావాలు చాలా పెరుగుతాయి. జ్ఞాన సముపార్జన విశేషంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలు బాగా శ్రద్ధగా చేస్తారు. భక్తిభావంతో పవిత్రులవుతారు. దైవబలం వీరికి కాపాడుతుంది. దైవబలం తోడుగా ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. డిసెంబర్ నెలలో విదేశీ ప్రయాణాలు, మృష్టాన్న భోజనము, గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, తద్వారా మానసికమైనటువంటి ఉల్లాసాలు కలుగుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా డిసెంబర్ నెలలో ఉన్నది. జనవరి నెలలో ఉన్నతాధికారులను, రాజకీయ నాయకులను కలియుట ద్వారా గొప్పవారితో సంబంధాలు, తద్వారా లాభము, పనులు తొందరగా అవుట, ఇంకా శారీరకంగా అజీర్ణము, ఔషధ సేవనము, యత్న కార్యసిద్ధి, ప్రయత్నిస్తున్నటువంటి కార్యము సిద్ధించుట, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనుట, తద్వారా లాభపడుట జరుగుతుంటుంది. ఫిబ్రవరి నెలలో శుభకార్యాలకు హాజరగుట, ఆనందముతో ప్రయాణ బడలిక, గృహమున మిశ్రమమైనటువంటి ఫలితాలు, విద్యార్థులు ప్రణాళికలతో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. మార్చి నెలలో అనుకూల గ్రహస్థితి కారణంగా మంచి లాభము, గతంలో చేసినటువంటి బాకీలన్నీ కూడా తీర్చుకొనుట సరిపోతుంది. అయితే ఆర్థికంగా ముందంజ వేయడము, ఆర్థిక పరిపుష్టి, ఆర్థికంగా నిలదొక్కుకోవడం మొదలైనటువంటివి ఉంటాయి. పరోపకారము, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇది ఈ యొక్క దుర్ముఖీనామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.